హలో గైస్, నేను లాస్ట్ టైం అయితే కొబ్బరి కారం వీడియోనైతే పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. నేను ఇప్పుడు ఈ వీడియోలో కొబ్బరి కారం అండ్ అలాగే కరివేపాకు కారం 2 రకాలని చూపిస్తున్నాను. వాటికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ అయితే శనగపప్పు, పల్లీలు, పచ్చిపప్పు, కందిపప్పు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు అండ్ అలాగే కొంచెం నూగుపప్పు. ఈ కందిపప్పు వీటన్నిటిని అయితే ఒకసారి అయితే వేయించి అయితే చల్లార్చుకోవాలి. అండ్ అలాగే కరివేపాకును కూడా, ఎందుకంటే వేయించితే కొంచెం మనకి క్రిస్పీగా పొడి టేస్టీగా వస్తుంది. అండ్ అలాగే చల్లార్చకపోతే మిక్సీ అయితే వేడొచ్చేస్తుంది. అలా చల్లార్చిన తర్వాత ఇలా అన్నిటినీ ఒకేసారి అయితే మనం మిక్సీ పట్టడానికి కుదరదు కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా అయితే మిక్సీ పట్టుకొని లాస్ట్లో అన్నిటినీ కలిపేసి అయితే వేసుకోండి. ఇలా చింతపండును కూడా యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకొని టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ వేసుకొని చూసుకోవాలి. ఇలా అవన్నీ వేసి గ్రైండ్ చేసుకొని మనం కలిపి ఓ పక్కన పెట్టేసుకోండి. మనకి కరివేపాకు కారం అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి కారం. దీనికి వచ్చేసరికి కొబ్బరి, నూగుపప్పు అండ్ అలాగే కొంచెం చింతపండు, ధనియాలు అండ్ అలాగే ఉప్పు, కారం ఇవి కూడా టేస్ట్కి తగ్గట్టు మీకు ఎంత కారం కావాలంటే అంత అయితే వేసుకొని ఇది కూడా బాగా అయితే మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేశాక చూడండి కొబ్బరి కారం కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే 2 చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇవి ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి.